ఏమైపోయింది? ఆ ఇంటికి చుట్టూ కంచెగా మార్చబడింది. యేసయ్య మీద ఎవరైతే ఆధారపడి రోజు ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో ఏముంటుంది? అగ్ని కంచె. ఆ కంచె ఉంటే సాతాను లోపలికి వస్తాడా? అయ్య బాబోయ్ అని పారిపోవాలా? ఏరా వచ్చేవరా? ఏందో వచ్చేది? ఆయన ఇంటి చుట్టూ అగ్ని మండుతుంది నాయన. చాలా సార్లు పిల్లల్ని పాడు చేయాలనుకున్నాను, చాలా సార్లు భార్య భర్తల మధ్యలో గొడవలు పెట్టాలనుకున్నాను, చాలా సార్లు అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టాలనుకున్నాను. అక్కంటే తమ్ముడు, తమ్ముడంటే అక్క, అన్నంటే తమ్ముడు, అన్నకి తమ్ముడంటే అన్నకి గిట్టగా చెయ్యాలని అనేక సార్లు చాలాలనుకున్నాను. కానీ కంచె వేశావు కదా బాబు, ఏం చేయమంటే ఒక్కసారి తీసేసి చూపిస్తా సినిమా నింది. ఒక్కసారి కంచె తీసేయి చూపిస్తా నేను వాళ్ళ కథ. నువ్వు పెద్ద భక్తులు అనుకుంటున్నావు కదా వారు. ఒకసారి తీసి జుట్టు పట్టుకోకపోతే కొట్లాడకపోతే చెప్పు, నువ్వు కంచె వేషం కట్టి బ్రతుకుతున్నారో తీసేసి చూడు అని చెప్పింది సైతం. కానీ యోబు